మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఇక కాళేశ్వరం విచారణలో జాప్యమట. ఇప్పటిదాకా ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం సర్వనాశనం అయిపోయేటటువంటి దశకు వచ్చింది. ఎవడు అడిగేటటువంటి పరిస్థితి లేదు. 1,25,000 కోట్ల రూపాయలు అప్పనంగా ఖర్చు పెట్టినటువంటి కేసీఆర్ సార్ ఏమో కాళేశ్వరం గురించి బొచ్చు తెలుసా, కాళేశ్వరం తెలుసు, నా ఎంట్రిక తెలుసా అని చెప్పి మొన్న మాట్లాడుతూ ఉన్నాడు సారు. మరి నీకు అంత తెలిసినటువంటి మొనగానివి మరి డైరెక్ట్ ఇక్కడికి వచ్చి నువ్వు విచారణ చేయమని చెప్పాలే కదా. ఇక అంత తెలిసినటువంటి వ్యక్తి అయితే డైరెక్టు విచారణ మేము సిద్ధంగా ఉన్నాం, ఎవడొస్తాడో రండ్రాబయ్య అని చెప్పి సవాల్ విసిరాల్సిన అవసరం ఉంటుంది కదా. ఆఖరికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాళేశ్వరం కాడికి పోతున్నామో మీరు పాలమూరికి పోయిర్రు, వాళ్ళు మళ్ళా పాలమూరికి పోతున్నామో మీరు కాళేశ్వరానికి పోయిర్రు. ఎందుకు ఇట్లా డ్రామా? నిజంగానే బీఆర్ఎస్ పార్టీకి దమ్ముంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వ బస్సులు పెట్టి కాళేశ్వరం దగ్గరికి పోయినప్పుడు కేసీఆర్కి దమ్ముంటే కాళేశ్వరం పోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు పోలే? మీకు అర్థమైపోయింది, భయం పట్టింది మీకు. మేము చేసినటువంటి భాగవతం బయటపడుతుంది, మేము చేసిన దందా బయటపడుతుంది, మా బట్టలు ఇప్పుతారని చెప్పి మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కాబట్టి పోలే. 1,000 ఎకరాలకు నీళ్ళు బారిస్తా అని చెప్తారు కదా. 1,000 ఎకరాలకు నీళ్ళు బారిస్తాం. ఆనకట్ట, ప్రతి ఆనకట్టకు నీళ్ళు వస్తాయి, ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదని చెప్పి గప్పాలు కొట్టిరు మీరంతా. ఏమైందా బాబు ఇప్పుడు? ఏం జరిగింది మరి? ఇంకా బుద్ధి లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా బుద్ధి ఉండాలేమన్నా కేసీఆర్కు లేకపోతే వాళ్ళకి వీళ్ళకి. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి మీద కూడా మంచి నమ్మకం ఉంటుండే. రేవంత్ రెడ్డి ఏదో భూకంపం బద్దలు కొడతాడు, రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడు, ఏదో చేయబోతున్నాడు అనేటటువంటి ఆలోచన ఉంటుండే. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి కూడా నిజంగా చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుందండి. ప్రజాపాలన అన్నాడు, అదన్నాడు, ఇదన్నాడు. ఏమైంది? కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంకెన్ని రోజులు పడుతుంది? ఎవడెవడు ఉన్నాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకుపోయి మంచిగా బట్టలు ఇప్పు కూడా లోపటేయవచ్చు మీరు తలుచుకుంటే. వాడు ఆ మెగా కృష్ణారెడ్డి అనేటోడు వాడు ఎలక్ట్రల్ బాండ్ మీకు డబ్బులు ఇచ్చిండు అనేటువంటి ఒక చర్చ వినబడ్డది. అంటే ఈ ఎన్నికల సమయంలో మెగా కృష్ణారెడ్డి కోసం మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారంటే పైసలు కావాలన్నా, ఏమన్నా ఎలక్షన్ త్రూ పైసలు రావాలనే ఆలోచన ఉన్నారా? ఎట్లా? మెగా కృష్ణారెడ్డి అనేటువంటి తీసుకుపోయి లోపడేయవచ్చు కదా. ఓన్లీ మేడిగడ్డ అనేది లెంచోళ్ళు కట్టిరు. అన్నారం, సుందిల్లా, మిగతా బ్యారేజ్లన్నీ కూడా మెగా కృష్ణారెడ్డి అనేటువంటి కట్టిండు కదా. మరి వాడిని తీసుకుపోయి లోపల ఎందుకు వేస్తలేరు? వాడిని ఎందుకు కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు? అచ్చా, మెగా కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఒప్పందం ఉన్నదా? ఏమైనా పొత్తున్నదా? ఏం పాడం మరి? వాడు కేసీఆర్ మాట్లాడి రేవంత్ రెడ్డి సార్ మాట్లాడు మెగా కృష్ణారెడ్డి గురించి. మరి సుటపోల్లో ఏం పాడం మరి? ఏమన్నా సుటరికానికి వచ్చింది ఎప్పుడైనా సారు? 4 రోజులు ఆనలట. సగం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. 4 రోజులు వానలు ఉన్నాయట. మరి జాగ్రత్తగా ఉండాలి, ఇబ్బంది అవుతుంది. ఓ వైపు ఎక్కడ పడితే అక్కడ ఎండలు చూస్తూ ఉంటే చచ్చిపోయేటట్టున్నాం, ఓ వైపు వానట. వాన వస్తేనే ధర చల్లబడుతుంది. కాబట్టి 4 రోజుల పాటు వానలు ఉన్నాయనేటటువంటి చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి. సో వాతావరణ శాఖ కూడా ఎల్లో అలర్ట్ని ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి. ఎల్లో అలర్ట్ అంటే కొంత బాగానే ఉండొచ్చు, కానీ కొంతవరకు అయితే ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎల్లో అలర్ట్ అనేది కొద్దిగా చూడాలి, మరి అటు ఇటు చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. మీకేం తెలుసాయనట, మేము చెప్పినట్టు కట్టిండట. ఇవ్వలయ్యా, అయిపోయింది. కాళేశ్వరం సర్వనాశనం అయిపోయింది. దాని గురించి డిస్కషన్ చేసి కూడా వేస్తే